హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది తినాలనిపిస్తుందని. పిల్లలు కూడా పులుపు అంటే కొంచెం ఇష్టపడతారు కదా, అందుకని ఇదైతే చేశాను. వాళ్ళకి బాక్స్ లోకి అయితే కీరా దోసకాయ అయితే పెట్టాను స్నాక్స్ లాగా. టిఫిన్ చేశాను. తర్వాత ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ బాండీలో పోపు అయితే వేసాను అనమాట, అందుకే కొంచెం అట్లా ఉందనమాట. ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయని కొంచెం కలుపుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నాను. పెసరపప్పు ఒక 1 అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాను. ఎంతకి ఏ కర్రీ చేస్తున్నాను అనుకున్నారా? వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎక్కువ మసాలాలు కూడా వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇందులోనే 2 టమాటాలని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అయితే కలుపుతున్నాను. తర్వాత వంకాయలను రౌండ్ గా కట్ చేసుకున్నాను. వంకాయలు అయితే బాగా సన్నగా బాగున్నాయి, ఫ్రెష్ గా, అందుకనే రౌండ్ గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఉప్పు అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతాయి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిశనగపప్పు ఉడకటానికి టైం పడుతుంది కదా. చూడండి, కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్ లోకి పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది అనమాట. ఇంకా నేను తలకైతే బాగా ఆయిల్ పెట్టుకున్నాను, హెడ్ బాత్ చేద్దాంలని. ఈ మధ్య ఎందుకన్నా ఎక్కువగా హెడేక్ అయితే వస్తుంది, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా రేపటికి పూజ సామాన్లు అవన్నీ కడిగి పెట్టుకుందాంలే అని. టాబ్లెట్ వేసుకున్నామన్నా కానీ తగ్గుతుందో లేదా అని భయమే. ఎందుకంటే ఒక్కొక్కసారి టాబ్లెట్స్ కొన్ని అయితే పడట్లేదు అనమాట నాకు, అందుకని వేసుకోవాలంటే భయంగా ఉండి ఎక్కువ అయితే వేసుకోవట్లేదు హెడేక్కి. ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను కదా అని అయితే ఊరుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి అయితే బాగా హెడేక్ వస్తుంది, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. పిల్లలు కూడా మరి ఏమో కానీ కొంచెం బీపీ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ టైం సిక్నెస్, అలాగే కళ్ళు తిరుగుతున్నట్టు, అట్లా తల తిరగటం అట్లా ఉంది. ఇంకా బీపీ లక్షణాలే అవి అయితే అన్నారనమాట. చూడాలి, మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అంత ముందు కూడా ఇలానే హై బీపీ వస్తే ఒక 3 days అట్లా టాబ్లెట్స్ వాడితే తగ్గింది. అంటే కంటిన్యూగా అయితే లేదు, కంటిన్యూగా ఉంటే డైలీ వేసుకోవాలంటే, కాకపోతే కంటిన్యూగా లేదు కదా, అందుకని డైలీ అయితే వేసుకోలేదు. కర్రీ అయితే ఉడికిపోయింది కదా, రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా పాలు, ఇంకా అన్నం కూడా వండుతున్నాను అనమాట. ఇంకా అన్నం వండుతూ గిన్నెలు కడుగుతాంలే, ఎందుకంటే పొంగినప్పుడు చూసుకోవటానికని మాక్సిమం గిన్నెలు కడిగేటప్పుడు రైస్ కింద అయితే స్టవ్ వెలిగిస్తాను అనమాట. ఎందుకంటే దగ్గరే ఉండి చూడవచ్చు. స్టీల్ గిన్నెలో ఏంటంటే అడుగంటుతుంది త్వరగా, మనం లాస్ట్ లో కొంచెం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఎక్కువ మందం ఉండదు కదా, అందుకని కొంచెం మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. లాస్ట్ లో అయితే ఇంకా ఒక 50% అట్లా ఉడికిన తర్వాత సిమ్ లో ఉడికించుకుంటేనే బెటర్. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి తొందరగా మాడిపోతుంది అన్నం. యాక్చువల్గా అయితే ఈ గురువారం టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను, కానీ ఏంటో కుదరట్లేదు. అంతకుముందు అయితే పిల్లలకు బాక్స్ ఇచ్చి వస్తూ వస్తూ గురువారం బాబా టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. మధ్యలో దారిలోనే ఉంటుంది, స్కూల్కి వెళ్ళే దారిలోనే. ఇంకా కుదరట్లేదు. వెళ్దాంలే అనుకున్నా కానీ ఆ టైం వచ్చేసరికి ఏదో ఒకటి పని సరిపోతూ ఉంటుంది. ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇంకా షింక్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా షింక్ అయితే రోజు ఒకసారి అయితే కడుగుతాను, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ శుభ్రంగా పీచు పెట్టి రుద్దుతాను. ఇది స్టీల్ కదా, కొంచెం అందుకని జిడ్డుగా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా వాటర్ కూడా పట్టాలి. కుండ కూడా కడిగి పెట్టాను. రాత్రి పోయలేదనమాట, కుండలో కొంచెం ఉన్నీళ్ళే కడిగి పోద్దాంలే అని. నైటే పోస్తే బాగా కూలింగ్ అయితే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పోస్తున్నా కానీ కూలింగ్ వస్తాయిలేండి ఈవినింగ్ కి. కుండ బయట పెట్టడం వల్ల ఏమో కానీ ఎండ గాలి తగులుతుంది కదా, చాలా త్వరగా కూల్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా ఎక్కువ కూల్ గా ఉంటున్నాయి. మా పిల్లలు అయితే ఫ్రిడ్జ్ లో వాటర్ కన్నా ఎక్కువ కూల్ గా ఉంటున్నాయి అమ్మని అయితే బాగా తాగుతున్నారు అన్నం కన్నా కూడా. ఇంకా బయట పూలు అమ్మే వాళ్ళు వస్తే పూలు తీసుకున్నాను. నెక్స్ట్ డేకి పూజ కోసం అయితే ఉంటే ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అని కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. ఇంకా పూజ సామాన్ అయితే కడిగి పెట్టుకున్నాను. పిల్లలు రాలేదు ఇంకా అప్పటికి, వాళ్ళు వచ్చేలోపు పని చేసుకున్నాంలే. ఇంకా తల స్నానం అయితే చేసి వచ్చి ఇంకా ఈ పూజ సామాన్ అయితే నీట్ గా కడిగి పెట్టుకుంటున్నాను. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కడుగుతాను, ఒక్కొక్కసారి చింతపండుతోటి, ఒక్కొక్కసారి చింతకాయ పచ్చడితోటి. ఈసారి సబీనా తీసుకొచ్చాను. సబీనా పౌడర్ లో నిమ్మకాయ పిండి అట్లా రుద్దినా గానీ ఈ ఇత్తడివి అనేది బాగానే వస్తాయి.
ఒక్కొక్కసారి అట్లా కడుగుతా, ఒక్కోసారి ఏమో చింతపండు ముగ్గు అట్లా రుద్దుతూ ఉంటాను. డిఫరెంట్ గా అయితే కడుగుతాను, ఎప్పుడు ఒకేలా కాకుండా. దేంతో కడిగితే ఏముందిలేండి, ఫైనల్ గా అయితే అవి బాగా మెరుస్తూ వస్తే బాగుంటుంది కదా మనకైతే. ఇంకా అవన్నీ కూడా కడిగి పక్కనైతే పెట్టుకున్నాను. అందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకి పని పాట ఏమి లేకుండా ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజమండి చెప్పండి? ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాతే కదా పెడతారు ఎవరైనా కానీ. ఫ్యామిలీలో అందరినీ చూసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లలు పెద్దలు అందరినీ చూసుకోవాలి. ఇంకా ఖాళీ టైంలో వాళ్ళ ఏదో కొంచెం రిలాక్సేషన్ కోసం అయి ఉండొచ్చు. కొంతమంది ఏమో వాళ్ళకున్న థాట్స్ షేర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి కదా, అందరి దగ్గర ఒకేలాంటి ఐడియాస్ ఉండవు. కొంతమంది కొన్ని ఐడియాస్ షేర్ చేసుకోవటానికి అట్లా కూడా పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే దాన్ని ఎగతాళిగా చేస్తూ ఉంటారు, అబ్బో పెడుతున్నారులే అని. కొంతమంది అయితే కావాలని వెక్కిరింతగా అడుగుతూ ఉంటారు, ఏంట్రా అసలు వ్యూసే రావట్లేదు అనుకుంటా కదా, నువ్వు అసలు సరిగా చెప్పట్లేదు, సరిగా పెట్టట్లేదు, కదలట్లేదని. అదే వాళ్ళని ఒక 1 minute వీడియో తీయమంటే అసలు అర్థం కాకుండా తీస్తారు. చాలా సార్లు జరిగినాయి అనమాట ఇలాంటి సందర్భాలు. అందుకని నేను ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఏదైనా వీడియో స్టార్ట్ చేయగానే అబ్బో స్టార్ట్ చేస్తున్నాను అయితే కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకున్నాను, కానీ మాటల ద్వారా కాదు. నా వీడియో ఒకటి కనుక వైరల్ అయితే చాలు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. మనది ఒక వీడియో యూట్యూబ్ లో అన్ని వీడియోస్ వైరల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, అందరికి అలా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళే అడుగుతారు మమ్మల్ని కూడా వీడియో తీయవా అని. అలాంటి స్టేజ్ కి రావాలని అయితే నేను అనుకున్నాను. అంతేగాని యూట్యూబ్ లో వచ్చి ఏదో డబ్బులు సంపాదించి అట్లా చేయాలి ఇట్లా చేయాలని అయితే అనుకోలేదు. ఎవరైతే నన్ను తక్కువగా అనుకున్నారో వాళ్ళకైతే నేను ఇప్పుడు వీడియోస్ తీస్తుంటే కొన్ని మాటలు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను కూడా నీ వీడియోలో చూపించవా అని అడిగే స్టేజ్కి రావాలని అయితే నేను అనుకుంటున్నాను. చూడాలి, మార్చ్ వరకు అయితే టైం సెట్ చేసుకున్నాను కదా, అప్పటి వరకు అయితే పెట్టగలుగుతాను, లేదు ఇంకా 1 year అయితే వెయిట్ చేస్తాను. అప్పటి వరకు అయితే ఇంకెవరేమన్నా కానీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈవినింగ్ స్నాక్ ఏదన్నా చేయమన్నారని ఇట్లాగా బూందీ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా బూందీ మసాలా అయితే చేశాను. బయట అయితే బాగా చల్లగా గాలి వస్తుంది, ఇంకా బయట కూర్చొని అయితే తిన్నాం అనమాట. తర్వాత ఇంకా టీ తాగాము. తర్వాత ఇంకా బట్టలు ఉంటే బట్టలు అయితే మడతేస్తున్నాను నేను. పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించాను అనమాట. ఇంట్లో ఉంటే గొడవ చేస్తారు కదా, కొంతమంది అనుకోవచ్చు సమ్మర్ లో కదా ఇప్పుడు కూడా ఎందుకు పంపిస్తున్నాం అని. గొడవ భరించలేక ఇంట్లో ఉంటే వాళ్ళని అస్సలు వామ్మో భరించలేమండి. 1 గంట ఉంటేనే చాలా ఇది చేస్తారు, తలనొప్పి కూడా వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ దగ్గర భయం ఉండదు అనమాట. అందుకని మనం ఎంత చెప్పినా కానీ వినరు. అదే ట్యూషన్ లో కానీ స్కూల్లో కానీ టీచర్స్ అంటే భయపడతారు, వాళ్ళు ఒక మాట చెప్పగానే కామ్ అయిపోతారు. దానికోసమని ట్యూషన్ కి పంపించడం. హోంవర్క్ రాసుకోమంటే మనం చెప్తే ఎన్ని సాకులు చెప్తారు, అదే అక్కడ అనుకో సైలెంట్ గా రాసుకొని వచ్చేస్తారు. అంటారు కదా ఏదో ఒక విధంగా ఇది చేయాలి పిల్లలని, మన మాట విన్నప్పుడు వాళ్ళ మాట అయినా వింటున్నారు కదా అని ఇంకా సంతోషపడటమే, దానికి మించి చేసేది ఏమీ లేదు. పిల్లలేమో కర్రీలు ఇంకా అన్ని వేరుకొని తింటారనమాట, ఏమీ రాకూడదు వాళ్ళకి. ఇంకా శనగపప్పు కూర అంటే ఇంకా అన్ని వస్తూ ఉంటేనే తింటారో లేదోలే ఈవినింగ్ అని చెప్పేసి వాళ్ళ కోసం అని చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈసారి పల్లీలు ఎండుమిర్చి వేసి అయితే చేస్తున్నాను. లాస్ట్ ఇది కొంచెం ఉందన్నమాట, ఇంకా అదే ఇంకా ఎక్కువ ఏం కాదు, కొంచెమే చేస్తున్నాను, మళ్ళీ మిగిలిపోద్ది కదా అని చెప్పేసి అది ఇంకా వేయించి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు అవన్నీ ఇంకైతే తాలింపు గింజలు అయితే అయిపోయినాయి అనమాట. అందుకని మళ్ళీ కలుపుకుంటున్నాను. నేను ఒకసారి ఇలా కలుపుకుంటే నాకు 1 month అయితే వస్తాయి అనమాట. అన్ని ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకున్నాను. జీలకర్ర మాత్రం 1/2 glass తీసుకున్నాను. అన్ని ఇలాగ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటాను. కొంతమంది ఏంటంటే విడివిడిగా పెట్టుకుంటారు, నాకు అట్లా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇంకా వంట చేసేటప్పుడు మళ్ళీ అవి ఇందులో ఏమున్నాయా అట్లా అని చెప్పేసి వెతుక్కోవాలి. అందుకని నేనైతే మొత్తం ఎప్పుడు ఇలానే తాలింపు గింజలు అయితే కలుపుకుంటాను. ఇంకా పల్లీలను ఎండుమిర్చి అయితే చల్లారినాయి అనమాట. వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 4, జీలకర్ర కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకొని అయితే మిక్సీ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కచ్చా పచ్చాగా మెదిగిన తర్వాత మనం చింతకాయ పచ్చడి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పచ్చడికి కూడా ఇదంతా పట్టాలి కదా, విడిగా కలిపితే అంత పట్టదు కదా. అందుకని చెప్పేసి మనకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మరి టైట్ గా ఉంటే.
చూడండి బాగా వచ్చింది కదా. నేను కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను తాలింపు వేసేటప్పుడు. ఇంకా పోపు వేసుకుంటున్నాను అనమాట. పోపుకి బాండీలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అట్లా వేసుకున్న తర్వాత ఇంగు వేసుకుంటే బాగుంటుంది చట్నీలో. ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలి. పసుపు ఆల్రెడీ చట్నీలోనే ఉందన్నమాట, చింతకాయ చట్నీలో, అందుకు పసుపు అయితే వేయట్లేదు అనమాట. మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఇంకా ఈ పోపులో వేసుకొని కలిపేసుకోవడమే. బాగా ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఒక్కొక్కసారి నేను ఏంటంటే పచ్చిమిర్చితో చేస్తాను, పిల్లలకి పెట్టడం కోసం కాబట్టి కొంచెం కారం అయితే తక్కువే వేస్తాను. పెద్దోళ్ళకైతే ఆ కారం సరిపోకపోవచ్చు. ఇంకా మేము నైట్ డిన్నర్లోకి మోస్ట్లీ తింటున్నాం అనమాట. మార్నింగ్ కూడా లెమన్ రైసే కదా, 2 సార్లు రైసే తినేసాం కదా అని చెప్పేసి ఇవి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో గిన్నెలు అయితే తీసుకున్నాము. ఇందులో రాగులు, సజ్జలు, జొన్నలు అవి కూడా ఉన్నాయన్నమాట. అలాగే డ్రై నట్స్ ఉన్నాయి, ఓట్స్ ఉన్నాయి, చూడండి ఓల్ వీట్, హనీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవి మనం తీసుకున్న దాంట్లో ఇవి మునిగే వరకు పాలు పోసుకొని ఒక 5 మినిట్స్ ఉన్నట్లయితే ఇవి బాగా పాలల్లో నానుతాయి అనమాట. నానిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తే కొంచెం హనీ అయితే వేసుకోవచ్చు. అందులోనే ఆల్మండ్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న ముక్కలు అట్లాగా. మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. స్వీట్ కావాలనుకుంటే మాత్రం కొంచెం హనీ వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా తినలేమన్నమాట, కొంచెం తినగానే పొట్ట నిండినట్టు అనిపిస్తుంది అనమాట. డైట్ చేసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి రెసిపీగా ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. ఇది తిన్న తర్వాత ఇంక మొత్తం గిన్నెలు అయితే కడిగేస్తున్నాను నేను. ఆడవాళ్ళకి ఇంట్లో పని ఎంత చేసినా కానీ వాల్యూ అనేది అయితే ఇవ్వరండి. ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకే వాల్యూ అయితే ఇస్తారు. నేను చాలా సందర్భాల్లో చూశాను కదా. ఎందుకంటే మనం ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత పని చేసినా కానీ అదైతే కౌంట్ చేయరు అనమాట. అదే బయటకు వెళ్ళి 10,000 సంపాదించినా కానీ వాళ్ళ గురించి అయితే గొప్పలు చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా జాబ్ చేశాను కాబట్టి నాకు ఆ విషయాలన్నీ తెలుసు అనమాట. ఏంటి అలా అని అడగొచ్చు మీరు. ఎప్పుడైనా ఆడవాళ్ళు కూడా సంపాదిస్తేనే విలువ ఉంటుంది. ఇంట్లోనే ఉండి ఏదో ఒక, ఇప్పుడు చాలా మంది అందుకే కదా ఇంట్లో ఉండి చిన్న చిన్న బిజినెస్లు అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయితే నేను కూడా ఏదో ఒకటి ఇంట్లోనే స్టార్ట్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను. కానీ ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. చూడాలి ఫ్యూచర్లో ఏమన్నా స్టార్ట్ చేసుకోగలుగుతానో లేదు. నాకైతే ఖాళీగా ఉండటం అయితే ఇష్టం ఉండదు అనమాట. ఇప్పటికి కూడా అనుకుంటాను జాబ్కి వెళ్ళాలని. నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట జాబ్ చేయడం. కాకపోతే పెళ్ళైన తర్వాత ఇంకా కొన్ని కారణాల వల్ల అయితే మానేసాను. కొంచెం ఇంకా అటు ఇటు తిరగటం అట్లా కుదరట్లేదని ఇంకా అలాగా పడకన పడిపోయింది. వన్స్ స్టాప్ అయిపోతే ఇంకా అట్లానే ఉంటుందండి. ఇంకా మళ్ళీ ఏదో ఒక విధంగా అయితే స్టార్ట్ చేయాలనుకున్నాం. మా హస్బెండ్ ఏమో ఇంకా పిల్లల్ని చూసుకోలే చాలు, మళ్ళీ వాళ్ళతో ఎక్కడ కుదురుతుంది బయటకు వెళ్ళి చేయటం, పిల్లలు అంటే కష్టం కదా అనేసరికి ఇంకా నేను కూడా ఊరుకున్నాను. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ట్రై చేద్దాం. వాళ్ళు పెద్ద అయ్యేసరికి మనకి ఓపిక ఉంటుందా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చేసేసరికి విసుగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇంట్లో పని చేసుకోవడానికి కూడా భలే విసుగు అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే జాబ్ చేయాలని అయితే బాగా కోరికగా ఉంది.